సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్‌కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత. నమస్తే హరిత. నమస్తే రాజు. హరిత, ఈ మొబైల్ అనేది సవతి పోరని చెప్పుకోవాలి. సవతే ఒక లవర్ల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ చిచ్చు పెట్టాలి అన్నా, వాళ్ళని దూరం చెయ్యాలి అన్నా, వాళ్ళ జీవితాలు నాశనం చెయ్యాలి అన్న మూల కారణం ఎవరంటే ఈ సవతి మొబైల్. నిజంగా ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్కి వెళ్తారు భార్యాభర్తలే కానీ లవర్సే కానీ ఎవరైనా ఒక జంట. అందులో ముఖ్యంగా ఆడవాళ్ళకి షాపింగ్ పిచ్చి కాబట్టి ఆడవాళ్ళేమో డ్రెస్సులు ఎత్తుకొని పోతే మగవాడు మాత్రం మొబైల్ పట్టుకొని చూసుకుంటూ పోతాడు. పెళ్ళాము ఎక్కడ బట్టలు చూస్తాందో ఈడు చూడ్డు, ఈడు సెల్ వేసుకొని పోతూ ఉంటాడా, ఇక్కడ ఈమెకి చిరాకు వచ్చేస్తుంది. ఏం టోటల్గా ఏమవుతుంది, క్వశ్చనింగ్ చేస్తుంది. ఈమెకి ఇంకెక్కడ లేని డౌట్స్ వస్తాయి. ఇట్స్ కామన్. అవును, అరే నాతో షాపింగ్కి వచ్చి నువ్వు ఇంకా మొబైల్ వదలకుండా నేను వెనకాల వస్తున్నానా లేదో కూడా చూసుకోకుండా మొబైల్ చూసుకుంటూ వెళ్తే చిరాకు వచ్చి అడుగుతుంది. అక్కడ ఈయన నన్ను నువ్వు అంటావా, నా మీద అనుమానం పడతావా, నేను వచ్చింది నీకోసమే కదా, నేను నా టైం వేస్ట్ చేసుకొని నీకోసం సాక్రిఫైస్. నువ్వు టైం వేస్ట్ చేసుకున్నాడు ఈ అమ్మాయి దగ్గర ఉండాలి, నువ్వు మొబైల్లో ఉంటే ఆ అమ్మాయి కోసం ఎట్లా అవుతుంది? అక్కడ గొడవ స్టార్ట్ అయిపోయి షాపింగ్ అనేది జరగదు, ఇద్దరు వెళ్ళిపోతారు. చాలా మందిలో ఇలాంటివి జరుగుతాయి నిజంగా. కాకపోతే కొందరు బయట పడరు పాపం. చాలా మందిని చూస్తాం షాపింగ్కి వెళ్తే వీళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారా అర్థం కాదు. తీరా చూస్తే అబ్బాయి చేతిలో మొబైల్, అమ్మాయి చేతిలో డ్రెస్ ఉంటది, ఇది దేకడు, ఈ చూడు ఆడ వదిలేస్తుంది ఆ అమ్మాయి నిర్దాక్షిణ్యంగా డ్రెస్. సో అలా ఇంటికి వెళ్ళినా కూడా నువ్వు గత వీడియోలో చెప్పినట్టు రిలాక్సేషన్ అంటే మొబైల్ అనుకుంటారు. సో ఇలా ఈ మొబైల్ వల్ల రిలేషన్షిప్ అనేది చాలా నాశనం అయిపోతుంది. మీరు దానికి ఇచ్చే టైము మీ పార్ట్నర్ తో ఉండేది చాలా తక్కువ టైం. ఇప్పుడున్న బిజీ హడావిడి లైఫ్ లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నువ్వు ఆఫీస్ లో ఉంటే రిమైనింగ్ టైం అది భర్త కానీ భార్య కానీ వాళ్ళతో స్పెండ్ చేయొచ్చు కదా. అక్కడ కూడా మొబైల్, షాపింగ్ మాల్లో మొబైల్, సినిమాలో ఒక బ్రేక్ వచ్చిందంటే మొబైల్, సినిమా చూస్తూ మొబైల్, టీవీ పెట్టింటారు, టీవీ కన్నా మొబైల్లోనే ఉంటారు. టీవీ ఎందుకు పెడతారో తెలీదు, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. సో ఈ మొబైల్ వల్ల బంధాలు దూరం అయిపోతున్నాయి. ఎందుకలా? దీని నుంచి ఇంకా బయటికి రాలేరా? మొబైల్ వల్ల కాదు, మన బాడీలో ఒక కెమికల్ ఉంటుంది. ఓకే, అదొక న్యూరో ట్రాన్స్మిటర్, దాని పేరు డోపమైన్. డోపమైన్ మళ్ళీ మాట్లాడతాను నేను. డోపమైన్ ఈస్ ద రీజన్. ఇది ఇంటింటి రామాయణం రాదా? ఏంటంటే ప్రతి భార్య నాకు టైం మాత్రం కావాలి అంటది, భర్త ఏమో నీకు అన్ని ఇస్తున్నా కదా, టైం కూడా ఇస్తా కదే, ఇంకా ఏం అడుగుతావు అని భర్త అంటాడు. వావ్, నెలకొకసారి గొడవ అవ్వకపోతే సప్పబడిపోతుంది పెళ్లి. మరీ అంతే. ఇక నువ్వు ఏమన్నా నేను ఓకే అన్న వైఫ్, ఇది ఇంకా దేనికి ఏమన్నా మా వైఫ్ కి ఏముండదు అన్న భర్త కూడా, ఆ మ్యారేజ్ కూడా అది ఇట్స్ నాట్ వెరీ, అంటే ప్రేమ అనేది సరిగ్గా కనిపించదు. కొంచెం పొసెసివ్నెస్ ఉండాలి కదా మనిషికి. చిన్న చిన్న గొడవలు అక్కడ గొడవ. మ్యారేజ్ అంటేనే డిస్ప్యూట్స్ అవుతాయి. ఇట్స్ నాట్ దట్. అసలు ఆర్ట్ ఆఫ్ ఆర్గ్యూయింగ్ బుక్ లో వాడు చెప్పేది అది. నువ్వు ఆఫీస్కి వెళ్తావు, నీ బాస్ కి నీకు కాన్ఫ్లిక్ట్ రావద్దు అనుకొని పని చేసేవాడు ఒకడు. వాడు ఎలా ఉంటాడు, నువ్వు ఏం చెప్పినా సరే సార్, ఓకే సార్, ఎస్ సార్, సార్. వాళ్ళ గొడవలు అవ్వవు. ఎవరితో గొడవలు అవుతాయి నీకు? ఎందుకు సార్ నేను ఇంత చేసినా నేను కనిపిస్తలే నీకు? సార్ నేను చేసిన ప్రాజెక్ట్ వాడికి ఎట్లా ఇచ్చినావు సార్? నేను ఇంత చేసినా నాకు కాకుండా అప్రైజల్ వాడికి ఎందుకు ఇచ్చినావు? ఇట్స్ గుడ్ దట్ వీఆర్ ఆర్గ్యూయింగ్. ఆ బుక్ లో వాడు చెప్పేది అది. ఏంటి అంటే నువ్వు ఫైటే చేయకపోతే, నువ్వు చెప్పకపోతే, నువ్వు ఆర్గ్యూయే చేయకపోతే నువ్వు ఎలా హ్యాపీగా ఉంటావు అసలు? నార్మల్ లైఫ్, ఆ నార్మల్ వేవ్ ఉన్నది. హార్ట్ చచ్చిపోయినట్టే అంటే రాదా? మనకి లైఫ్ లో ఏం నేర్పిస్తుంది అంటే హార్ట్ పైకి కిందికి స్పైక్స్ వస్తాయి. అప్ అండ్ డౌన్ ఈజ్ వర్కింగ్ బాబా. సో మ్యారేజ్ లో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఆర్ ఫైన్. కొట్లాడండి, కొట్లాడొద్దని అసలు కొట్లాడని వైఫ్ కింద ఉండండి. నేను ఏమంటలేను వైఫ్ అండ్ హస్బెండ్స్ కింద ఉండండి అని. పెయిన్ లోకి వెళ్ళిపోద్దు. టూ మచ్ ఆఫ్ పెయిన్, టూ మచ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, టూ మచ్ ఆఫ్ హర్టింగ్ ఈచ్ అదర్. ప్యాటర్న్స్ ఎలా అయిపోతాయి అంటే, నీ కొడక నేను హర్ట్ చేస్తేనే కానీ నాకు సంతోషం రాదు అని అమ్మాయి ఎప్పుడైతే స్ట్రాంగ్ గా వెళ్ళిపోయిందో, దాట్ ఈస్ ద ప్రాబ్లం. అట్ ద సేమ్ టైం హస్బెండ్ కూడా దీని అమ్మ దీన్ని గుద్దితేనే కానీ, దీన్ని కొడితేనే కానీ నోరు ముయ్యదు అన్న కండిషనింగ్ స్ట్రాంగ్ ఎలా అయిందో అది ప్రాబ్లం.
చిన్న చిన్న ఇసురుకోండి బాబా. నేనైతే ఆ లెవెల్లోనే ఉంటాను రాధా. ఫాట్ మని ఇస్తుంది. ఆయన ఏదైనా చేశారనుకో నాకు కోపం వచ్చింది, తిరిగి నేను ఏం చేయలేను అనుకో, పోయి ఫస్ట్ గిన్నెలు ఎత్తేస్తా, ఫటాఫట్ గిన్నెలు ఎత్తేస్తా. నౌ హీ విల్ అండర్స్టాండ్, దీనికి కొట్టేంత కోపం వస్తుంది, బట్ షీస్ ట్రైయింగ్ హర్ బెస్ట్ టు కంట్రోల్. కామ్ అయిపోతాడు, కామోష్. ఎందుకంటే బియాండ్ వెళ్ళిపోయింది, నేను కూడా ఏదో ఎక్కువనే చేసినాను, ఆయన కూడా అర్థమవుతుంది. దిస్ ఈస్ హౌ వీ ఇంటరాక్ట్, రైట్? మీ హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా ఉన్నారు, దట్స్ అప్ టు యూ. అసలు గొడవలు అవ్వద్దంటూ కాదు. ఇంటింటి రామాయణం, ప్రతి ఆడపిల్ల కొట్లాడుతుంది, ప్రతి మొగుడు సర్దుకుంటాడు, అలానే ప్రతి వైఫ్ సర్దుకుంటుంది. ఇక్కడ మొబైల్ పెట్టే చిచ్చు మామూలుగా మొబైల్ వాష్రూమ్ కి వెళ్ళా తీసుకెళ్ళిపోవడం, అసలు సైలెంట్ పెడతారు. బాగా అబ్జర్వ్ చెయ్యి. ఒకటే, నువ్వు ఎందుకు సైలెంట్ లో పెడతావు? భార్య దగ్గరకు వచ్చాక నువ్వు సైలెంట్ లో ఎందుకు పెడతావు? అఫైర్స్ ఉన్న వాళ్ళు లేదా టూ మచ్ చెకింగ్ చేస్తారు. నేను నిన్న ఒక ఆవిడది విన్నాను రాధా, అది జస్ట్ తెలిసిన వాళ్ళు జస్ట్ షేర్ చేసుకున్నారు. హస్బెండ్ బయటికి రాగానే 70 years వైఫ్ హస్బెండ్ వెళ్ళి ఏం అఫైర్ పెట్టుకుంటాడు? 75 years లో నువ్వు వెళ్ళి ఫోను, నువ్వు పలానా వాళ్ళతోని ఇన్నిసార్లు మాట్లాడినావు, నువ్వు ఇంతసేపు ఆవిడని తీసుకొని నువ్వు కారులో పోయినావు అంటారు, నాకు తెలిసింది అని ఇవి చెక్ చేసే లెవెల్కి వైఫ్స్ ఎందుకు వెళ్ళాలి రాధా? అందరినీ నేను జనరలైజ్ చేయను, బట్ ఈ కేసెస్ కూడా ఉన్నాయి. నువ్వు ఎందుకు భర్త ఎక్కడికి వెళ్తున్నాడు? అమ్మ నాకు మొన్న యాప్ వచ్చింది, అసలు వాడు యాప్ కనిపెట్టినోడికి దండం పెట్టాలనిపించింది, ఒరే ఏదవా అని. ఏంటంటే భర్త ఎక్కడికి వెళ్తున్నాడో, నీ స్పౌస్ ఎక్కడికి వెళ్తుందో నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఒరే ఎందుకురా ఈ యాప్ నువ్వు కనిపెట్టారు? లెట్ దెమ్ బీ ఫ్రీ. నీ లవ్ అంటే ఏంటి తెలుసా? అసలు ఒక్కొక్కసారి నాకు మళ్ళీ వెనక్కి ఒక్కొక్కరిని రీవైరింగ్ చేయాలనిపిస్తుంది. ప్రేమ అంటే వాళ్ళు నీ దగ్గరకు వచ్చిన మొత్తం ప్రపంచం ఉంది రాదా, ద హోల్ వరల్డ్ ఈస్ దేర్ టు కంప్లైన్. అందరూ కంప్లైంట్ చేస్తారు, అందరు నువ్వు ఎందుకు ఇట్లున్నావు అంటారు, నీ ప్రొఫెషన్ చెత్త అంటారు, నీ బాడీ ఇలా ఉంది అంటారు, లేదా నీ పనికిరానోడా అంటారు, వాళ్ళని అంటారు, నిన్ను అంటారు. లవ్ అంటే, మ్యారేజ్ అంటే ఒక బెడ్రూమ్లోకి వెళ్ళాక ఒకరిని ఒకరు కంప్లీట్గా యాక్సెప్ట్ చేసుకోవటం పెళ్ళి. నువ్వు కూడా ఏ ఎనర్జీతో ఉంటున్నారు? నీకు నేను తప్ప వాళ్ళు ఎక్కువ అన్న ఎనర్జీలో వైఫ్ ఉంటుంది. హస్బెండ్ ఏమో చిచి దీన్ని బాధ భరించే కంటే ఫోన్ చూసుకోవడం బెటర్ అన్న ఎనర్జీలో భర్త ఉంటున్నాడు. వేర్ ఈస్ ద యాక్సెప్టెన్స్? వేర్ ఈస్ దట్ లిసనింగ్? 90% లిజనర్స్కి ఆర్గ్యుమెంట్లు అవ్వవు. భార్య కోరుకునేది కూర్చొని విను, జడ్జ్ చేయొద్దు. భర్త ఏం చేస్తాడంటే వెంటనే జడ్జ్ చేస్తాడు, కానీ నువ్వేమన్నావే అంటాడు. అనగానే నువ్వు ఎప్పుడు మీ చెల్లెకే సపోర్ట్ చేస్తావు, నువ్వు ఎప్పుడు మీ అమ్మకే సపోర్ట్ చేస్తావు, పో మీరందరూ ఒక పక్క నన్ను ఒక పక్క. అక్కడ వైఫ్ ఓన్లీ లిసనింగ్ మాత్రమే చేయమంటుంది, మళ్ళీ తానే సర్దుకుంటుంది, తనే మళ్ళీ వెళ్ళి అతమా ఏంది అనుకుంటూ మనం అందరం అడ్జస్ట్ అవుతాము రాదా. అవును, ఇక్కడ నిన్ను ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? నువ్వు తన సైడ్ తీసేసుకోమని కాదు, నువ్వు వెళ్ళి ఫైటింగ్ చేసేమని కాదు, జస్ట్ మనిషిగా విను, జడ్జ్ చేయకుండా విను అని భార్య కోరుకుంటది. భర్త ఏం చేయగలగాలి? విను బాబా, చెవులు జస్ట్ విననికి ఇవ్వు, డోంట్ జడ్జ్, డోంట్ స్పీక్. ఓ 2 రోజుల తర్వాత వాళ్ళే మళ్ళీ ఓ వారం తర్వాత ప్యాటర్న్స్ లో అబ్బా నాకు ఎంత మంచి అత్తగారు దొరికిందా తెలుసా అండి అని నేనే అంటాను, నేనే చెప్తున్నాను, పబ్లిక్ గానే చెప్తున్నాను. నేను 1 week లో నాకు మా పేరెంట్స్ కంప్లైంట్లు ఉంటాయి, పిల్లలు ఏమో రాక్షసుల్లా కనిపిస్తారు, మా హస్బెండ్ ఏ ప్రాబ్లం అంటాను, మా పేరెంట్స్ ఏ ప్రాబ్లం అంటాను, మా అత్తమ్మతోనే ప్రాబ్లం అంటాను. ఆ 1 week ఆఫ్ పీరియడ్స్ అయిపోయింది, ఎంత పోయినారా? థ్యాంక్ యూ సో మచ్ గాడ్, నాకు కానీ ఇట్లాంటి అత్తగారిని ఇచ్చినావు, ఏ అత్తగారని ఇంత గోల్డ్ ఇస్తుందా నాకు ఇచ్చింది. నాకు ఏదైనా కొనుక్కోవాలన్న థాట్ రాగానే అబ్బా అత్తమ్మకు ఒక ఫోన్ కొడితే అయిపోతుంది కదా అనిపిస్తుంది. అంటే నాకు అంత ధైర్యం ఇచ్చిన ఆవిడకి నేను ఎలా నెగటివ్ ఆలోచించాను? దిస్ ఈజ్ మై మూడ్ సైకిల్ అండ్ దట్స్ ఫైన్. నీ ఈస్ట్రోజన్ తక్కువ ఉన్నప్పుడు నెగటివ్ అవ్వకపోతే నీ బాడీలో ఎగ్ ఎలా రిలీజ్ అవ్వాలి? లెట్ ఇట్ పాస్. నో, ఆ 1 week నోరు మూసుకొని కూర్చోండి ఆడవాళ్ళు. రైటింగ్, నీ స్క్రైబింగ్ ఎప్పుడైతే మనం జర్నలింగ్ చేస్తామో వెనక్కి వెళ్ళి చదవంగానే, ఇప్పుడు ఈ గ్రాటిట్యూడ్ ఫుల్ రాసేస్తాను రాదా 3 weeks లో. ఆ 1 week ప్యాటర్న్స్ నెగిటివ్ ఉన్నప్పుడు వెనక్కి ఓపెన్ చేస్తా, 100 points రాసేవా పాజిటివ్ పాయింట్స్, నీకు అవి ఇంపార్టెంటా? ఈ 1 small ఏదో అన్నారే ఇది ఇంపార్టెంటా? ఒక్క సెకండ్లో తీసి పాడేస్తాను రాదా ఇది. అంటే నేను చెప్తున్నాను కదా, మొబైల్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం, యువర్ డోపమైన్ ఈజ్ ద ప్రాబ్లం. మనం ఏమనుకుంటున్నాము, మనకి ఇందాక నేను ఒక పాడ్కాస్ట్ విన్నాను రాదా, మన కళ్ళకి కలర్స్ ఇష్టం, విల్ లవ్ కలర్స్, కళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. బ్రెయిన్ ఎప్పుడు కూడా ఇమేజెస్తో మాట్లాడతాం మనం. సో ఫోన్లో ఎప్పుడు ఐ క్యాచింగ్గా ఇంత ఒక షార్ట్ తర్వాత ఇంకో షార్ట్, ఇంకో షార్ట్ తర్వాత ఇంకో షార్ట్ ఎందుకు చేస్తున్నాం? మనకు ఆ కలర్స్ నచ్చుతున్నాయి.
రైట్? అదే కలర్స్ మీరు బుక్స్ పెట్టుకోండి కళ్ళ ముందు, ఇంకేదన్నా పెట్టుకోండి, ఫుడ్ పెట్టుకోండి. డోపమైన్ హ్యాండిల్ చేయాలంటే చాలా ఈజీ. ఫేవరెట్ ఫుడ్ వండండి భర్తకి ఇష్టమైనది, రైట్? ఇంకేదన్నా ఉందా అని వైఫ్స్ వెతకాల్సిందే, తప్పదు. వాళ్ళకి అది హ్యాపీనెస్ ఇస్తుంది. ఇప్పుడు ఇంకొకటి, స్మోకింగ్కి, డ్రింక్ గ్లాస్కి, నీ చేతిలో ఫోన్కి తేడా ఏమీ లేదు. రైట్. డోపమైన్ కెమికల్కి ఇది నాకు Correct గా ప్లెజర్ చెప్పావు. ఇస్తోంది అని Yes. దానికి తెలీదు. జస్ట్ అది నేను చాలా సేపు అయిపోయింది, ఇప్పుడు నేను ఫోన్ ఓపెన్ చేయాలి అనుకుంటూ చేసేస్తాం. అది అసలు ఆటో పైలట్ మోడ్ అది, కరెక్ట్. రైట్? సో వాళ్ళకి ఆ ప్లెజర్ అందులో దొరుకుతుంది. అబ్బాయిలకి ఎక్కువ ఇప్పుడు షాపింగ్కి వెళ్తే నీ ప్లెజర్ అది, షాపింగ్ నీ ప్లెజరు, వాళ్ళకి అది ప్లెజర్ కాదు. వాళ్ళకి అనిపిస్తుంది అబ్బాయి ఏం షాపింగ్ చేస్తుంది, ఎందుకు ఇన్ని చూస్తున్నారు, ఒకటి తీసుకుంటే కాదా, ఇన్ని కలర్స్ ఉన్నా కూడా ఆడవాళ్ళం అనొద్దు. కానీ రీసెంట్ గా నేను ఒకటి విన్నాను, భయంకరమైన లైఫ్ అంటే ఆ చీరల కొట్టులో పనిచేసే అబ్బాయిలను ఒక వీడియో పెట్టాడు ఆయన. అవును, నిజం. అది ఎన్ని చీరలు వేసినా ఈ బార్డర్ కి ఆ కలర్ మ్యాచ్ అవ్వలేదు, దీనికి ఈ బ్లౌజ్ మ్యాచ్ అవ్వలేదు అని 100 చూసినా మనం ఒకటి కూడా తీసుకోకుండా నిజం. అందుకే వాళ్ళకున్నంత పేషెన్స్ ఎవరికి ఉండదు. వాళ్ళకే ఆ అబ్బాయి ఈ అబ్బాయి ఒకటే కదా. అంటే ఈయన ఇంకా షాపింగ్ స్టార్ట్ అవ్వక ముందే స్టార్ట్ చేస్తుండు కదా, అది ప్రాబ్లం. ఇప్పుడు షాపింగ్ స్టార్ట్ చేసి నీకు బోర్ కొడితే ప్లెజర్ వస్తుంది, ఇంకా స్టార్ట్ అవ్వలే. ప్లెజర్ ఎట్లా వస్తుంది అని నా ఫీలింగ్. ప్లెజర్ ఎక్కువ ఉంది నీ మాటల కంటే. అది వాళ్ళు అడప్ట్ అయిపోయారు వాళ్ళు. నిజంగా అది లేకపోతే నువ్వు లేకపోయినా ఉండగలరేమో, కానీ అది లేకపోతే ఉండలేదు. జాలిపడండి అట్లాంటి వాళ్ళని చూసి, అసహ్యం వేస్తారు కదా. జాలి అంటే అక్కడ ఇంకా వాళ్ళని మనం హెల్ప్ చేయగలుగుతాం. ఇప్పుడు నికోటెక్స్ ఇస్తారు, ఎందుకు? అచ్చా నా భర్త ఇట్లా స్మోకింగ్ అడిక్ట్ అయ్యాడు కాబట్టి నేను అతను తగ్గించడానికి నేను ఏం చేయాలి తెలియకుండా పాలలో కలపాలి, ఇది కలపాలని ప్రయత్నిస్తారు. లాస్ట్ మొబైల్ కూడా అట్లే చేయాలేమో. ఇంకొన్ని రోజుల్లో అదే వస్తాయి రోజుల్లో, ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ అడిక్టెడ్. నువ్వు ఒకసారి నీ లాటర్లు వస్తే ఒకసారి ఇలా తొంగి చూస్తాను రాదా బస్సులో, ఆల్మోస్ట్ 90% ఇట్లా వేలాడుతూనే ఉంటారు. చూస్తారు అమ్మాయి మెట్రో ఇట్లా బయటకు వస్తూ ఉంటుంది, డోర్ ఓపెన్ అవుతుంది అంటే ఆ పిల్ల ఇటు ఇటు పట్టుకోవడం మానేసి ఫోన్ లో క్యాండీ క్రష్ ఆడుతుంది. ఇట్లా దిస్ ఇస్ హౌ వరల్డ్ ఇస్ టుడే, నాట్ జస్ట్ యువర్ హస్బెండ్. మన భర్తలు ఒక్కరు ఇద్దరు ముగ్గురు కాదు, ఆల్మోస్ట్ ఎవ్రీబడి అందులోనే ఉన్నారు. ఏదో ఒక రిమోట్, ఒకప్పుడు రిమోట్ యాక్సెస్ దొరికేసింది. ఏంటి, ఇలా నొక్కితే అలా ఛానల్, ఇలా నొక్కితే అలా ఛానల్. మొబైల్ ఇప్పుడు అలా ఇలా నొక్కితే వీడియో మారిపోతుంది అంటే చాలు. మనం ఏదో లోపల అనుకున్నా కూడా ఆ వీడియో బయటకు వస్తారు. ఇది ఇంకా దారుణం. తయారైన నువ్వు కాల్స్ మాట్లాడితే కూడా, ఇప్పుడు నువ్వు నేను మా కాల్ మాట్లాడుకున్నాం, సపోజ్ నేను నీతో టాపిక్ డిస్కస్ చేశాను, నాకు సో అండ్ సో కార్ నచ్చింది రాదా అని. నెక్స్ట్ డే నుంచి నాకు ఆ కార్ వీడియోస్ స్టార్ట్ అయితే అడ్వర్టైజ్మెంట్స్. దిస్ ఇస్ బికాస్ ద మార్కెట్ ఈస్ లైక్ దాట్. వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకున్నావా? మనం ఏం మాటలు క్యాప్చర్ చేసుకొని, ఓకే దీని వీక్నెస్ ఇది, వీళ్ళ వీక్నెస్ ఇది, నేను ఈ వీడియోలు ఎక్కువ పంపించాలి అని వాళ్ళు అట్లా ట్రాప్ చేస్తారు. ఒక వైఫ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుంది, అని భర్త చంపేశాడు. అంటే ఆవిడ ఎంత ఆ రీల్స్ లో పడిపోయిందో, ఈయనకి మెంటల్ వచ్చి దీనికంటే అంటే నేను అక్కడ సపోర్ట్ చేయట్లేదు. దిస్ ఈస్ హౌ ద వరల్డ్ ఈస్ టుడే, రైట్? ఆ డోపమైన్ అర్థం చేసుకోండి. మీ డోపమైన్, మీ ప్లెజర్ ఎందులో ఉంటుంది. అది గుడ్ ప్లెజర్ అయితే హ్యావ్ ఫన్, అది బ్యాడ్ ప్లెజర్ అయిందంటే మాత్రం హెల్ప్ తీసుకోండి. ఇలాంటి కౌన్సిలర్ దగ్గర మనం మాట్లాడి, వాళ్ళు చెప్తే వినరు భర్తలో, మనం చెప్తే వింటారు. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో తీసుకురండి, మేమన్నా చెప్తాం. కరెక్ట్. హర్త గారు చెప్పినట్లు స్మోక్, మందు గ్లాస్, ఆల్కహాల్, మొబైల్, ఈ 3 ఒకటే అండి. అది ఏదైనా అతి అయిపోయింది అంటే మాత్రం నిజంగా సంసారాలు నాశనమే అవుతాయి. సో మీకు ఇటువంటివి ఏమన్నా బాధలు ఉన్నా, ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం, మా హస్బెండ్ మారాలి లేకపోతే మా వైఫ్ మారాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎమోషనల్ వెల్నెస్ కోచ్గా హరిత చాలా చక్కగా హీల్ చేస్తారు. కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. నమస్తే రాధా. థ్యాంక్ యూ.